తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడును ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మే 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో వర్చువల్ విధానంలో మహానాడును నిర్వహించేందుకు టీడీపీ నేతలు చర్యలు చేపట్టారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నాయకులు ఎన్టీఆర్ భవన్ నుంచే ఆన్లైన్ ద్వారా మహానాడులో పాల్గొననున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడును ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మే 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో వర్చువల్ విధానంలో మహానాడును నిర్వహించేందుకు టీడీపీ నేతలు చర్యలు చేపట్టారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నాయకులు ఎన్టీఆర్ భవన్ నుంచే ఆన్లైన్ ద్వారా మహానాడులో పాల్గొననున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. రైట్ టికెట్ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడునైతే ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అయితే నిర్వహించేది 3 రోజుల పాటు. ఈ సంవత్సరం పొదుపు చర్యల్లో భాగంగా ఏదైతే మోదీ పిలుపు ఇచ్చినటువంటి మేరకు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే టీడీపీ మహానాడుని అయితే వర్చువల్ విధానంలో అమలు చేసేందుకు ఇటు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు అంటే 27, 28 తేదీల్లో మాత్రమే ఈ యొక్క వర్చువల్ విధానాన్ని నిర్వహిస్తాము అంటూ కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 3 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ యొక్క మహానాడిని కేవలం 2 రోజులకు మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఈ యొక్క పొదుపు చర్యల్లో భాగంగా ఏదైతే నెల్లూరులో మహానాడిని నిర్వహించాలన్నటువంటి నేపథ్యంలోనే 3 రోజుల పాటు పొదుపు చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ కి మేరకు ఇది మోదీ పిలుపు మేరకు కూడా ఎక్కువగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ వినియోగం అవుతాయన్నటువంటి నేపథ్యంలోనే ముందుగానే ప్రజలకి సందేశాన్ని ఇవ్వాలన్నటువంటి మెసేజ్ అయితే కనుక ఇటు టీడీపీ అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. 2 రోజుల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనేది నిర్వహించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు నుంచి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలు అంతా కూడా పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా, మండలాలు, గ్రామ స్థాయి వారీగా అయితే కనుక భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచే వర్చువల్ విధానంలో పాల్గొనే విధంగా అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలకి అయితే కనుక ఇటు కేంద్ర కార్యాలయానికి మహానాడు నిర్వహించేటువంటి కార్యక్రమానికి అయితే కనుక స్వాగతం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆహ్వాన పత్రికలో. ఇక రిమైనింగ్ ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరందరూ కూడా వర్చువల్ విధానంలో ఆయా నియోజకవర్గంలో ఉండి ఆయా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాల్లో అయితే కనుక భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ కార్యకర్తలతో కలిసి అక్కడ పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అక్కడ నుంచే ఆయా నాయకులు అయితే కనుక ప్రసంగించే విధానాన్ని అయితే కనుక ఇప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ఎందుకంటే ఒక పక్క పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయిస్ ని తగ్గించినటువంటి నేపథ్యం, సీఎం నుంచి డిప్యూటీ సీఎం, మంత్రులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కాన్వాయిస్ తగ్గిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మహానాడు మీద అయితే కనుక ఈ యొక్క ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పొదుపు చర్యల్లో నేపథ్యంలోనే ఈ యొక్క అంశాన్ని అయితే వర్చువల్ విధానాన్ని అయితే కనుక తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అంశాలని పొదుపు చర్యల్లో భాగంగానే ఈ యొక్క మహానాడు వేదికనైతే కనుక పూర్తి స్థాయిలో మార్చి ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే కనుక చేర్చడం జరుగుతూ ఉంది. అయితే 27, 28 తేదీల్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఆ యొక్క ప్రసంగం అనంతరం కూడా కీలకమైనటువంటి నాయకులు అంటే ఇటు రాష్ట్ర కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఇటు నారా లోకేష్ సైతం కూడా ఈ యొక్క వర్చువల్ విధానంలో అయితే కనుక ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క భారీ స్క్రీన్ల ఏర్పాటుతో పాటు
హైదరాబాద్ లో సైతం హైదరాబాద్ కార్యాలయంలో టీడీపీ ఎన్టీఆర్ భవన్ లో సైతం కూడా ఈ యొక్క భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఆ యొక్క భారీ స్క్రీన్ల వద్ద అయితే కనుక వర్చువల్ విధానంలో పాల్గొని వారి యొక్క విధానాన్ని ప్రసంగాలను అయితే కనుక అక్కడి నుంచి కూడా కొనసాగించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు. అయితే 3 రోజులు నిర్వహించే మహానాడిని మాత్రం 2 రోజులకైతే కుదించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క కేంద్ర కార్యాలయానికి అందుబాటులో ఉండేటువంటి నాయకులు అయితే హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే హాజరయ్యే నాయకులు సైతం కూడా హంగులు ఆర్భాటాలు కాన్వాయిస్ తో కాకుండా 1-2 వెహికల్లో వచ్చే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేది జరగాలి అంటూ కూడా అధిష్టానం నుంచి కొంతమేర ఆదేశాలు నాయకులకైతే వచ్చినటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.